ससागरजलं भित्त्वा बभूवाभ्युत्थितस्तदा यथा जलधरं भित्त्वा दीप्तरश्मिर्दिवाकरः स महात्मा मुहूर्तेन पर्वतसलिलावृतः दर्शयामास शृङ्गाणि సాగరేణ నియోజితః. మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకొని బయటికి విచ్చేసెను. సముద్రునిచే నియోగింపబడిన మహాత్ముడైన మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలున తన శృంగములను దర్శింపచేసెను. శాతకుంభనిభైశృంగైః సకిన్నర మహోరగైః ఆదిత్యోదయ సంకాసైః ఆలిఖద్భిరివాంబరం. ఆ మైనాకగిరి శిఖరములు బంగారు కాంతుల నీనుచుండెను. వాటిపై కిన్నరులు విహరించుచుండిరి. మహాసర్పములు సంచరించుచుండెను. ఆ శిఖరములు ఆకాశమున వ్రాయుచు వరయుచు ఉదయించుచున్న సూర్యకిరణముల వలె అంతటా భాసిల్లుచుండెను. తప్తజాంబూనదైశృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాసం అభవత్ కాంచన ప్రభం. సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను. అందువలన లోహవర్ణముల ఆకాశము కాంచన ప్రభలతో ఒప్పారెను. జాతరూపమయై శృంగైః భ్రాజమానై స్వయం ప్రభైః ఆదిత్యశతసంకాసః శోభవద్గిరిసత్తమః. సువర్ణమయములైన స్వయం ప్రభలతో వెలుగొందు శిఖరములతో విరాజిల్లుచు ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరుమిట్లు గొల్పుచుండెను. తముత్థితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. లవణ సముద్ర మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలచియున్న ఆ మైనాక పర్వతమును చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము అని తలంచెను.